అతి త్వరలో ఏపీలో మోస్ట్ సెన్సేషనల్ పొలిటికల్ డెవలప్మెంట్ జరగబోతోంది. వీడియో చూపించబోతున్నాను. అది చూసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలోని సంక్షేమంలోని పరుగులు పెడుతుందన్న దానికి ప్రధానమైన కారణానికి నాంది పలికేదానికి ఈరోజు 3 సంవత్సరాలు పూర్తవటం అదే మా లోకేష్ బాబు గారి తాలూకా యువగలం. రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న యువత కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏ విధంగా యువగలాన్ని మొదలు పెట్టినారు, ఏ విధంగా పాదయాత్ర చేశారనేది కల్లారా మేము చూడడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం దాదాపు 94% అంటే 175కు 164 సీట్లు సాధించిందంటే దాంట్లో కీలక పాత్ర లోకేష్ గారి పాత్ర ఉంది. మరి వారి నాయకత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదిస్తా ఉన్నారు. చూసారు కదా, ఇలా మాట్లాడిన వీరంతా టీడీపీలో నారా లోకేష్ టీం. స్పెసిఫిక్ గా ఎందుకు నారా లోకేష్ టీం అంటున్నాననేగా మీ డౌట్. వారంతా లోకేష్ ని సీఎం చేయాల్సిందే అని చెప్పి మంకు పట్టు కూర్చున్నారు అనేది ఇన్సైడ్ టాక్. లోకేష్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే ప్రెషర్ రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్లాన్ రెడీ చేసినట్లుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. రాహుల్ గాంధీ విషయంలో సోనియా గాంధీ, కేటీఆర్ విషయంలో కేసీఆర్ చేసిన ఒక తప్పుని లోకేష్ విషయంలో 100కి 100% చెయ్యొద్దు అని చెప్పి బ్లైండ్ గా చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయినట్లు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఢిల్లీ వేదికగా రాజకీయాలు మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ కి బీజేపీతో చెక్ పెట్టడానికి చూస్తున్నాడు. ఇటు బీజేపీలో చాలా స్పీడ్ గా పొలిటికల్ డెవలప్మెంట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఏ క్షణం ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అఫ్ కోర్స్ ప్రధాని నరేంద్ర మోదీని తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటున్నారు. అదెంతవరకు నిజమనేది కూడా మాట్లాడుకుందాం. ఇదే సరైన టైం కాబట్టి నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయటానికి ఇంతకంటే మంచి టైం దొరకదని, కేంద్రంలో ఒక కీలక పదవిలో తనని తీసుకోమని చెప్పి చంద్రబాబు పెట్టిన కొన్ని డిమాండ్స్ ఇప్పుడు మన దృష్టికి వచ్చాయి. సో ఢిల్లీ బీజేపీ పెద్దలతో టచ్లో ఉంటూ లోకల్గా ఏపీ పాలిటిక్స్ని తానే ఏకచక్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉన్న నారా లోకేష్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోటమే ఇక తరువాయి. సో తనకి తానే హైప్ ఇచ్చుకుంటున్నారా? తనని హైప్లోకి తీసుకొచ్చి తన టీంలో ఉన్న లీడర్లంతా ముఖ్యమంత్రిగా నారా లోకేష్ని చూడడంలో భాగమే ఈ ప్లాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవ్వగానే ఈ పెద్ద డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయిపోతున్నట్లుగా మనకున్న సోర్స్. రీసెంట్గా చంద్రబాబు లోకేష్ లండన్కి వెళ్ళారని, లండన్ కాదు ఇంకేదో దేశానికి చాలా సీక్రెట్ మీటింగ్స్ కోసం వెళ్ళారు అనేది మీడియాలో వచ్చిన వార్త. నిజంగానే సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అప్పటి నుంచే లోకేష్ని సీఎం చేసే పనులు చాలా స్పీడ్ అందుకున్నాయి అనేది టీడీపీ వర్గాల నుంచి వస్తున్న టాక్. అసలు చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? నిజంగానే లోకేష్ని సీఎం చేయాలి అని అంటే ఇదే ప్రాపర్ టైమా? పవన్ కళ్యాణ్కి బాబు ఎలా చెక్ పెట్టబోతూ ఉన్నారు? లోకేష్ని సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి వల్ల చంద్రబాబుకున్న పెద్ద భయం ఏంటి? కేసీఆర్ని చూసి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు? ఏం తెలుసుకున్నాడు? ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఎంతవరకు వాస్తవం? అలకపోనారు అని అనుకుంటున్న సీనియర్స్తో లోకేష్ సన్నిహితంగా మెలగటం ఈ పార్టీలో మనం గమనించాల్సిన అంశం. రాష్ట్ర సీఎం నిర్వహించాల్సిన ఇలాంటి కార్యక్రమాన్ని కాబోయే సీఎం హోదాలో నారా లోకేష్ ఇప్పటి నుంచే చాలా ప్లాన్డ్గా మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా ఇన్డెప్త్గా అబ్జర్వ్ చేసిన తర్వాతే ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పబోతున్న అంశంగా నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో శ్రావణి POV ద్వారా మీకు అందిస్తున్నాను. కాస్త గతంలోకి వెళ్తే 2004లో రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని చెప్పి కొంతమంది అప్పుడున్న కాంగ్రెస్ టాప్ మోస్ట్ లీడర్స్ చెప్పినా సోనియా గాంధీ వినిపించుకోలేరు. ఎందుకంటే రాహుల్కి ఇంకా చాలా వయసు ఉంది, ఎలాగో మనకు దేశంలో ఎదురు లేదు, బీజేపీ ఈ స్థాయిలో పుంజుకుంటుందనే నాలెడ్జ్ అప్పుడు తనకి లేదు. కాబట్టి ప్రధాని పదవి ఎక్కడికి పోతుంది? మన చేతిలో ఉంది. సో ఇప్పుడు కాకపోతే రేపైనా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. మన చేతిలో పని కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ప్రధాని మన్మోహన్ సింగ్నే ఇప్పుడు కంటిన్యూ చేద్దామన్న ఆలోచనతోని సోనియా గాంధీ చాలా లైట్ తీసుకున్నారు. కట్ చేస్తే ఏమైంది? ఇప్పుడు బీజేపీ బలంగా నాటుకుపోయింది. దేశంలో ఏ మూలకెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా బీజేపీ గాలులు బలంగా వీస్తున్నాయి. ఇప్పుడు
కాంగ్రెస్ని అడ్డంగా ముంచేసింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎప్పుడవుతారు అని అంటే కనీసం ఆ పార్టీ సీనియర్ లీడర్లకు కూడా ఒక క్లారిటీ లేదు. రాహుల్ గాంధీకి ఇప్పట్లో ఆ నమ్మకం కూడా కలగట్లేదు. ఇప్పటికీ రాహుల్ గాంధీని పీఎం స్థాయి లీడర్గా అసలు దేశం కాదు బీజేపీ నాయకులు కన్సిడరేషన్ చేయట్లేదు. ఇంకొక 10 ఏళ్ల దాకా రాహుల్ గాంధీ పీఎం అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. సో ఇదే రూట్లో కేసీఆర్ కూడా 2021లోనే కేటీఆర్ని సీఎం చేయాలి అనుకుంటే అప్పట్లో తన చుట్టూ ఉన్న అత్యంత కొంతమంది కుటుంబ సభ్యులు అడ్డుపడటం వల్లనే కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేకపోయారు అనేది ఇప్పుడు అతని అనుచరులు చెప్పే మాట. సో దానివల్ల ఇప్పటికీ కేటీఆర్ని సీఎం స్థాయి లీడర్గా ఎవరు చూడట్లేదు అనేది. ఏ ఎన్నికల్లో అయినా కేసీఆర్ పేరు చెప్పకుండా కేటీఆర్ను చూపించి ఓట్లు అడిగే పరిస్థితి ఇప్పటికీ లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నమాట. సో రేపు ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా కేటీఆర్ సీఎం అవుతారా? అంత ఈజీగా ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి మిస్టేక్స్ తాను చేయొద్దు అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్గా భావిస్తున్నారట. అందుకే లోకేష్ని ఎప్పటి నుంచో పార్టీలో హైలైట్ చేస్తూ తనకే హైప్ ఇస్తూ చాలా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే టీడీపీ పార్టీ పెత్తనమంతా ఇప్పుడు లోకేష్ చేతిలో ఉంది. లోకేష్ చేతిలోనే చంద్రబాబు నాయుడు పెట్టినట్లు కనిపిస్తోంది. సో మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేశారా? టీడీపీలో ఒక వెలిగిన సీనియర్లు ఇప్పుడు ఏమయ్యారు? ఎందుకు సైలెంట్ మోడ్లో ఉన్నారు? అసలు ఎందుకు మీడియా ముందు కనిపించట్లేదు? ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరి అవ్వచ్చు, అయ్యన్న పాత్రుడైన సీనియర్ లీడర్ అవ్వచ్చు, ఆయన అనుయాయులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్లు కనీసం నోరెత్తట్లేదు. వీళ్ళంతా లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కాబట్టే లోకేష్ టీం అవ్వచ్చు, జూనియర్లు అవ్వచ్చు, వాళ్ళని పక్కకు పెట్టారు అనేది ఇన్సైడ్ టాక్. సో తనని వ్యతిరేకిస్తున్న సీనియర్లందరినీ సైలెంట్ చేసి పడేశారు నారా లోకేష్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు తనకి సపోర్ట్ చేస్తున్న యంగ్స్టర్స్కే ఇచ్చారు నారా లోకేష్. సో 135 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో గెలిస్తే ఇందులో 92 మంది కొత్త అభ్యర్థులే. వీళ్ళంతా అవుట్ రైట్గా లోకేష్కి సపోర్ట్ చేసే టీమే. చంద్రబాబు కంటే లోకేషే మా నాయకుడు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వీళ్ళు పదే నమ్ముతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా లోకేష్ని మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ స్థాయిలో ఆయనకు హైప్ ఇస్తూ ఉన్నారు. లోకేష్ తరపున బలమైన వాయిస్ వినిపించే కోటరీ కూడా ఉంది, మనందరికీ తెలుసు. సో ఫస్ట్ ప్లేస్లో మంత్రులు సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, అనిత, సవితతో పాటు సంధ్య, పళ్ళ రఘునాథ్ రెడ్డి కోడలైన సింధు, అలాగే బండారు శ్రావణి, పట్టాభిరామ్. సో ఇలాంటి వాళ్ళంతా రాష్ట్రంలో లోకేష్ని సీఎంగా చూడటం కోసమే పనిచేస్తూ ఉన్నారు. సో లోకేషే మా సీఎం అని చెప్పే స్థాయిలో వాళ్ళ యాక్టివిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళంతా చంద్రబాబు కంటే కూడా లోకేషే చాలా పవర్ఫుల్ లీడర్ అప్కమింగ్ డేస్లో. ఏపీ రాష్ట్రాన్ని ముందుకు నడిపే ఒక స్ట్రాంగ్ లీడర్ తనే అని చెప్పి ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి సందర్భంలో, ప్రతి డిబేట్లో కూడా కోట్ చేస్తున్నారు. నారా లోకేష్ సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తాతకు తగ్గ తనయుడిగా మొన్ననే నిరూపించిన తన సొంత ఖర్చులతో అవయవ దానం చేసిన ఒక గుండె మార్పిడి విషయంలో ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి నా సోదరుడు అని గర్వంగా చెప్పుకునే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి సో కాబోయే సీఎం అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రాయిటర్స్ న్యూస్ ఆర్గనైజేషన్ డిసెంబర్ 2025న ఒక సంచలన స్టోరీ రాసింది. అదేంటి, 2029లో మోదీ 4వ ప్రధాని అయ్యే ఛాన్స్ అవ్వకపోతే బీజేపీ నుంచి అమిత్ షాకి ఛాన్స్ ఉంది అని చెప్పి. ఒకవేళ ఎన్డీఏలో 2029 ఎన్నికల్లో లోకల్ పార్టీల లీడ్ పెరిగితే అప్పుడు చంద్రబాబు లేదా లోకేషే పీఎం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి రాసుకొచ్చింది. ఇది పేడ్ ఆర్టికల్ లాగా కనిపిస్తుంది, కానీ లోకేష్ని ఇంతగా ప్రొజెక్ట్ చేయడానికి రీజన్ ప్రధానిగా ఎవరైనా సీఎం రేస్లో లోకేష్ని ఉంచడం కోసమే అనేది మనకు కనిపిస్తున్న అంశం. ఇక బీజేపీలో నరేంద్ర మోదీ తర్వాత ప్రధాని అయ్యే అవకాశం అమిత్ షాకే ఎక్కువగా ఉందనేది ఇన్సైడ్ టాక్. ఇందులో నో డౌట్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ అమిత్ షాని ఎక్కువగా ప్రసన్నం చేసుకుంటూ ఉన్నారు. ప్రతి సందర్భంలో ఢిల్లీకి వెళ్ళి ఆయనని కలవటానికి, లేదంటే ఆయనకి స్టేట్ యొక్క సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. చంద్రబాబు వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతిదీ కూడా సెంట్రల్ టీమ్స్తో లోకేష్కి సంబంధించి బ్రీఫింగ్ చేస్తూ స్మూత్ ఫంక్షనింగ్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఈ స్థాయిలో నారా లోకేష్ యొక్క ప్రొజెక్షన్ మనకి పార్టీలో కనిపిస్తుంది. లోకేష్కు 2 కేంద్ర మంత్రులు చాలా గట్టిగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లే ఒకరు రామ్మోహన్ నాయుడు, మరొకరు పెమ్మసాని చంద్రశేఖర్. ఢిల్లీలో లోకేష్కి ఏం కావాలన్నా వీళ్ళే చూసుకుంటారు. వీళ్ళిద్దరికీ కేంద్ర మంత్రి పదవులు ఇప్పించడంలో కీ రోల్ ప్లే చేసింది కూడా నారా లోకేష్ అనే విషయం అందరికీ తెలుసు. పెమ్మసాని చంద్రశేఖర్ లోకేష్కి ఆర్థిక సహకారం అందించడంలో ముందుంటారు అనేది ఒక టాక్. సో టీడీపీ మీడియా, మరోవైపు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మొత్తం కూడా లోకేష్ని పవర్ఫుల్ లీడర్గా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఏపీలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా,
ఎక్స్లో ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఎవరు? సీఎంఓ కాదు, అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు కాదు, కేవలం లోకేష్. అసలు ఏపీలో సీఎంఓ చేయాల్సిన పనులన్నీ లోకేష్ టీమే చేస్తోంది. దీనివల్ల ఎవరికి ఏం కావాలన్నా సరే లోకేష్ని అడిగితేనే పని అయిపోతుంది. ఎవరిని కలిసినా పనులు కావు అనే సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అవ్వబడింది. ఎందుకు అనంటే ప్రతి ఎక్స్లో ట్వీట్ కింద మై టీమ్ విల్ కోఆర్డినేట్ విత్ యూ, మై పర్సన్స్ విల్ అప్రోచ్ యూ అనే ఆన్సర్స్ మనకు అక్కడ కనిపిస్తాయి. దీంతో పాటు ప్రభుత్వంలో ఉన్న అనేక శాఖల మీద లోకేష్ అటెన్షన్ అనేది ఉంది. ఖచ్చితంగా అన్ని శాఖలలో ఏం జరుగుతుంది, ఏ మంత్రి ఎలా పనిచేస్తున్నారు, ఏ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది తనే సొంతంగా రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ వాటి మీద పట్టు తెచ్చుకుంటున్నారు. మంత్రుల ద్వారా ఆయన ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతున్నారు. సో మంత్రి నారా లోకేష్ వల్లే గూగుల్ డేటా సెంటర్ ఏపీకి వచ్చిందని, క్వాంటర్ వ్యాలీ, టీసీఎస్తో పాటు ఎన్నో వరల్డ్ ఫేమస్ కంపెనీస్ ఏపీకి రావడానికి లోకేషే కారణం అంటూ ఎన్నో ప్రచారాలు, ఎన్నో ఆర్టికల్స్, ఎంతోమంది నేతలు మాట్లాడడం మనం చూస్తున్నాం కదా. వీళ్ళకంటే కూడా నారా లోకేష్ని సీఎం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారే ఎక్కువగా ఆరాట పడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు 76 ఏళ్ళు. ఇంకో టర్మ్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండే ఛాన్స్ ఆయనకి, ఆయన పార్టీలో ఉన్న నేతలకి కనిపించట్లేదు. సో ఇప్పుడు నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి లోకేష్ని సీఎంగా చూస్తే, లోకేష్ని సీఎం చేస్తే అతని ఫ్యూచర్కి ప్రాబ్లం ఉండదు. ఇదే చంద్రబాబు గారి మనోవేదన, ఆలోచన. కూటమి ఏపీలో ఇంకో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, మేమే నెక్స్ట్ 15 years ఏపీని రూల్ చేసేది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పదే పదే చెప్తూ ఉన్నారు. బట్ దీని వెనుక రీజన్ ఏంటి? కూటమి కలిసి ఉన్నంత కాలం జగన్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని చెప్పి ఒకవైపు చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయ్యారు, మరోవైపు బీజేపీ, జనసేన సపోర్ట్తో లోకేష్ని ఏపీకి సీఎంగా ఉంచాలి అనేది తెర వెనుక ప్లాన్గా కనిపిస్తోంది. ఇక ఈ వారం జరుగుతున్న ఇంకొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే నారా లోకేష్ సీఎం కాబోతున్నాడు అనే వార్తలకి బలం చేకూరేలా ఉందని నాకు అనిపిస్తోంది. అదే రోజుకొక పార్లమెంటు నియోజకవర్గం చొప్పున మొత్తం 25 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో ఉన్న కూటమి ప్రజాప్రతినిధులని వారి కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా కలుసుకునే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లి నివాసంలో గురువారం రాత్రి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబాలతో కలిసి విందుకి హాజరయ్యారు. ఇక శుక్రవారం రోజు అనకాపల్లి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రతినిధులను కూడా కలిశారు. ఈ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల, ఎంపీలు కూడా హాజరవుతున్నారు. అలకపోనారు అని అనుకుంటున్న సీనియర్స్ తో లోకేష్ సన్నిహితంగా మెలగటం ఈ పార్టీలో మనం గమనించాల్సిన అంశం. రాష్ట్ర సీఎం నిర్వహించాల్సిన ఇలాంటి కార్యక్రమాన్ని కాబోయే సీఎం హోదాలో నారా లోకేష్ ఇప్పటి నుంచే చాలా ప్లాన్డ్గా మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు లోకేష్ని సీఎం చేయకుండా చంద్రబాబు రాజకీయాల్లో నుంచి రిటైర్ అయిపోతే ఏపీలో పోటీ మొత్తం నెక్స్ట్ జగన్ వర్సెస్ పవన్ అన్నట్లే ఉంటుంది. అలాంటి క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. అప్పుడు బీజేపీ కూడా పవన్కి అనివార్యంగా సపోర్ట్ చేయాల్సి వస్తుంది, అంతేకాని టీడీపీకి వచ్చి సపోర్ట్ చేయదు. ఒకవేళ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ స్థాయి లీడర్స్గా లోకేష్ని ప్రజలు గుర్తిస్తారా అనేది ఒక క్వశ్చన్గా కనిపిస్తోంది. ఇప్పుడే లోకేష్ని సీఎంగా చేస్తే తర్వాత లోకేష్ని ప్రజలు ఆ స్థాయి లీడర్గా చూసే అవకాశం ఉంటుంది అనేది వారి ఆలోచన. దీనికోసం మోదీ దగ్గర, అలాగే బీజేపీ కేంద్ర పెద్దల దగ్గర చంద్రబాబు నాయుడు పెట్టిన అర్జీలు చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ. సో 2027 జూన్ వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టర్మ్ అయిపోతుంది. కాబట్టి కేంద్రంలో నన్ను చాలా ఇంపార్టెంట్ రోల్లో కూర్చోబెట్టండి. 4 సార్లు గుజరాత్ సీఎంగా పనిచేసిన మీరు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి, నేను కూడా 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కాబట్టి, అయితే రాష్ట్రపతిగా లేదు అనంటే పవర్ఫుల్గా మీకు సపోర్ట్గా ఉండే ఒక కీ పొజిషన్లో నన్ను కూర్చోబెట్టండి. కానీ నా కొడుకు లోకేష్ని సీఎం చేయాలి అనేదే చంద్రబాబు పెట్టిన అర్జీ. ఏది ఏమైనా సరే నా కొడుకు సీఎం కావాల్సిందే, నా కొడుకు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాల్సిందే. ఒకవేళ ఈ డెసిషన్కి పవన్ కళ్యాణ్ అడ్డుపడితే అతన్ని ఒప్పించాల్సిన బాధ్యత కూడా బీజేపీ పెద్దలది. అవసరమైతే బీజేపీ నుంచి మరొకరిని డిప్యూటీ సీఎం చేయడానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీకి టీడీపీ అవసరం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. మీరు నా మీద లోక్సభ విషయంలో లేదంటే ఎంపీల స్థానాల విషయంలో డిపెండ్ అయ్యారు కాబట్టి నేను మీ మీద డిపెండ్ కావట్లేదు, నాకు సొంతంగానే మెజారిటీ ఉంది కాబట్టి నా కోరికను నెరవేర్చాల్సిందే అనేది చంద్రబాబు నాయుడుకి ఎప్పటి నుంచో మోడీ దగ్గర
పెడుతూ ఉన్న డిమాండ్. దీనికి మోదీ అసలు ఒప్పుకోవట్లేదు అనేది ఒక టాక్ వినిపించినా చంద్రబాబు నాయుడుకు ఎక్కువగా అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వట్లేదు. అదే టైంలో లోకేష్ అపాయింట్మెంట్ తెచ్చుకోగలుగుతున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా కనిపిస్తోంది. రీసెంట్గా గత కొన్ని అపాయింట్మెంట్స్ మీరు చూస్తే ప్రభుత్వం తరపున ఢిల్లీకి వెళ్తున్న ఏకైక లీడర్ లోకేష్ మాత్రమే. ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్లాల్సిన చంద్రబాబు నాయుడు పూర్తిగా సైడ్ అయిపోయారు. లోకేషే ఫ్రంట్ లైన్లో ఉండి ప్రతి శాఖకు సంబంధించి ఎలాంటి నిధులు కావాలన్నా, శాఖకు సంబంధించి ఎలాంటి అవసరాలు కేంద్రం నుంచి ఉన్నా అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి ఏ మినిస్టర్ని కూడా తీసుకోకుండా డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళి అక్కడున్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లని వెంట పెట్టుకొని బీజేపీ పెద్దలను కలుస్తూ ఉన్నారు, ప్రసన్నం చేసుకుంటూ ఉన్నారు. ఏపీలో అద్భుతమైన పరిపాలన కొనసాగుతోంది. ప్రతి శాఖకి సంబంధించి పర్సనల్గా నేను చూస్తూ చాలా స్మూత్ ఫంక్షనింగ్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నాను అని చెప్పి ఒక సెల్ఫ్ ప్రొజెక్షన్ ఇచ్చుకోవటంలో ఆయన సక్సెస్ అవుతూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రతి బీజేపీ పెద్దని కలుస్తూ ఉన్నారు. ఆయనకి సంబంధించి అన్నీ అద్భుతంగా కొనసాగుతున్నాయి. నా ఆధ్వర్యంలో నాకు ఇంత టీం ఉంది, ఇంత సపోర్ట్ వస్తుంది, అందుకే ప్రభుత్వం అంత అద్భుతంగా పనిచేస్తుంది అనే ఒక చెప్పే ప్రయత్నం కూడా అక్కడ జరుగుతోంది. బట్ మోదీ ప్రధాని పదవి నుంచి తప్పించాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్ బీజేపీలోని 50% ఆఫ్ లీడర్స్ చూస్తూ ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే అది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఉండే అవకాశం కూడా ఉంది. బీజేపీకి గుండెకాయ లాంటి యూపీలో 2027లో యోగి ఆదిత్యనాథ్ తిరిగి అధికారంలోకి వస్తారనే గ్యారంటీ అస్సలు కనిపించట్లేదు. ఒకవేళ అధికారంలోకి వచ్చినా చాలా టఫ్ సినారియో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కనిపించబోతుంది అనేది ఒక ఫ్యాక్ట్గా కనిపిస్తోంది. దానికి కారణం కూడా యూజీసీఏ అని చెప్పి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. సో ఇంకొకసారి అధికారంలోకి వస్తాడా రాఅనేది పక్కన పెడితే యూపీ కనుక చేజారితే బీజేపీకి ఇతర రాష్ట్రాల పార్టీల సపోర్ట్ ఖచ్చితంగా కావాల్సిందే. ప్రస్తుతానికి ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా కేవలం టీడీపీ మాత్రమే ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఇదే చెప్తూ ఉన్నారు. ఇందుకోసమే లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు. సో అవసరం అనుకుంటే టీడీపీలోని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పుట్టా మహేష్, మాగుంట ఇలాంటి వాళ్ళని టీడీపీ నుంచి ఓవర్ నైట్ బీజేపీలోకి లాగేసుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకు అనంటే వీళ్ళందరికీ తమ బిజినెస్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక సైడ్ జగన్ కూడా తనకున్న 4 ఎంపీలతో ఎప్పుడంటే అప్పుడు బీజేపీకి సపోర్ట్ ఇవ్వడానికి బయటికి చెప్పకపోయినా రెడీగానే ఇంటర్నల్గా ఉంటారు. మీకు మొదట్లో చెప్పాను కదా, జగన్ని బీజేపీ ఎందుకు టచ్ చేయట్లేదు అని అంటే బీజేపీ ఎప్పుడైనా అవకాశం కోసమే చూస్తూ ఉంటుంది. జగన్కి అధికారం కోల్పోవచ్చు, కానీ ఏపీలో పట్టు తగ్గలేదు అనేది బీజేపీ కేంద్రంలో ఉన్న పెద్దలకి క్లిస్టల్ క్లియర్గా ఉన్న ఇన్ఫర్మేషన్. రేపు ఒకవేళ అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు పక్కన పెట్టైనా జగన్తో దోస్తీ చేయడానికి బీజేపీ ఎప్పుడు వెనకాడదు. మోదీని ఈ టర్మ్లోనే దించేస్తారా లేదా అన్నది ఖచ్చితంగా క్లారిటీ ఎవరికి లేకపోవచ్చు, కానీ మోదీ తర్వాత అమిత్ షాయే నెంబర్ 1 అనేది మాత్రం బీజేపీ పెద్దలకి తెలుసు. కానీ మోదీ ప్రధానిగా ఉన్న, ప్రధాని ప్లేస్లో అమిత్ షా ప్రధానిగా వచ్చిన బీజేపీ మాత్రం చంద్రబాబు డిమాండ్స్కి ఇప్పటికిప్పుడు తలొగ్గే ఛాన్స్ ఉందా? బీజేపీ సపోర్ట్ లేకుండా లోకేష్ని సీఎం చేయటం అంత ఈజీయా? అది కుదురుతుందా? సో బీజేపీని కంప్లీట్గా పక్కన పెట్టి లోకేష్ని సీఎం చేస్తే అంతకంటే పెద్ద పదవి చంద్రబాబు కావాలనుకుంటే సెంట్రల్లోకి వెళ్ళాలి, లేదంటే కంప్లీట్గా రాజకీయాల నుంచి తప్పుకోవాలి. వచ్చే ఏడాది లోపే దీని మీద ఒక క్లారిటీ రావటం ఖాయం. మరి మంత్రిగా ఉన్న నారా లోకేష్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టబోతున్నారా? మరికొన్ని నెలల్లో ఈ పొలిటికల్ డెవలప్మెంట్ ఏపీలో ఉండబోతుందా? అంత ఈజీగా జరగబోతుందా? చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు ఇంత స్మూత్గా ఈ ఫంక్షన్ అంతా కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా బీజేపీ సపోర్ట్తో అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న అంశం. సో ఈ ఎంటైర్ వీడియో తర్వాత నేను చెప్పాలనుకుంటున్న లైన్, అత్యంత త్వరలో నారా లోకేష్ గారు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో ఆ పీఠంలో కూర్చోబోయే ఏకైక వ్యక్తి నారా లోకేష్. దీనికి తగ్గ అన్ని ప్రయత్నాలు, అన్ని కార్యక్రమాలు చెక్క బ్యాక్డోర్లో జరిగిపోతూ ఉన్నాయి. సో ఇక పట్టాభిషేకమే తరువాయి. ఈ పూర్తి వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.